ఏపీ రాష్ట్ర ప్రజలకు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఈరోజైతే సంక్రాంతి సంబరాలు ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అంటూ కూడా నామకరణం చేసి ఈరోజు పిఠాపురంలో అయితే అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సాంప్రదాయ నృత్యాలు, అలాగే వివిధ గరగ నృత్యాలు, డప్పుల కోలాహలంతో, పులి వేషాలతో కూడా ఈ యొక్క మొత్తం పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ యొక్క డప్పు కళాకారులతో పాటు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు డప్పు కళాకారులు ఏపీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళతో వాళ్ళ మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డప్పు కళాకారులు చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క కళాకారులతో కూడా పవన్ కళ్యాణ్ ఆగి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వీళ్ళ సంబంధించిన ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గరిగిపర్రండి. మాది రాజీవ్ బ్రదర్స్ జానపద డప్పుల బృందం, గరిగిపర్రు, తోటవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎన్నాళ్ళ నుంచి అంటే మీరు ఎక్కడ డప్పులు ఈ సంబంధించిన ఎక్కడికైనా వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తాం. 20 సంవత్సరాల మట్టి కూడా. ఎంతమంది ఉంటారు మీ టీము? 25 మంది. 25 మంది. అంటే ఎంతవరకు వెళ్ళారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని కళ ప్రదర్శనలో మీరు పాల్గొన్నారు? ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్స్ ప్రతిదానికి పాల్గొంటామండి. చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడం కూడా చాలా ఆనందం వచ్చింది. మాట్లాడారు మీతో డప్పు కళాకారులతో ఆగి మాట్లాడారు? మాట్లాడారు. చాలా చాలా క్లోజ్గా ఉన్నారండి. ఇది ఫస్ట్ ఇప్పుడైతే డప్పు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రదర్స్, గరిగిపర్రండి, రాజీవ్ బ్రదర్స్. రాజీవ్ బ్రదర్స్ సంబంధించినటువంటి డప్పు కళాకారులతో కూడా చూసి మాట్లాడడం. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడే వాళ్ళతో మాట్లాడారు. అలాగే సర్వత నృత్యం మనం చూడొచ్చు. ఇక్కడ కోయి వేషధానంలో ఉన్నటువంటి కళాకారులను కూడా చూడొచ్చు. వీళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చూడొచ్చు. వీళ్ళు నెమల పింఛను పట్టుకుని వీరు ఏదైతే గిరిజన నృత్యాలు వేస్తున్నటువంటి వాళ్ళుగా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అరకులో నుంచి మన అరకు వచ్చారు. అరకు నుంచి వచ్చారు. 15 మంది వచ్చారు. దింస జానపద నృత్యం అనేది చేస్తారు 15 మంది కలిపి. అంటే అడవి జానపదం సంబంధించినటువంటి నృత్యం ఇది. ఈ ప్రోగ్రామ్ నిమిత్తం మనకి అరకు నుంచి రప్పించారు సార్ టీము. మన ఆర్డీ అండర్లోనే తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ 15 మంది అండి. 15 మంది సార్. రాజు ఇక చూడొచ్చు. ఇంక మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇక్కడ మీరు ఈ నృత్యాన్ని దింసి అంటారు దీన్ని? దింసా సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు డాన్స్ చేస్తారు? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పటి నుంచేనా? అంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు మీ టీం? 15 మంది సార్. 15 మంది. ఇప్పటి వరకు ఈ కళల్లో ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు? అన్ని పండుగలకి చేస్తాం సార్. 2025 దాకా 2009 నుండి స్టార్ట్ చేసాం. 2009 స్టార్ట్ చేస్తాం. ఒకసారి మీరు ఈ స్టెప్లో వస్తారు. ఒక్కసారి సింపుల్గా ఆ డప్పు స్లో కొట్టి చూడొచ్చు. వీళ్ళ వేస్తున్నటువంటి నృత్యాలు కూడా చూడొచ్చు. చాలా సింపుల్గా వేస్తున్నారు. ఇది గిరిజనకు సంబంధించినటువంటి నృత్యం. దింసి సంబంధించినటువంటి నృత్యం. ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళు వేస్తున్నటువంటి నృత్యాలు. వీళ్ళు ఎంతో చూడొచ్చు. చాలా సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఎంతో పిఠాపురంలో ఇటువంటి అంగరంగ వైభవంగా నృత్యాలు అయితే వేస్తున్నారు. వీళ్ళు డప్పు వేస్తుంటే వీళ్ళంతా కూడా అంగరంగ వైభవంగా ఈ నృత్యాన్ని అయితే వీళ్ళంతా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు. ఇక్కడ డప్పు కళాకారులు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇవి కూడా డప్పులు చాలా వినూత్న రీతిలో ఉన్నాయి. డప్పులు కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి దీని మీద పులి చిత్రం వేసి ఉన్నటువంటి డప్పులు చాలా బాగా మోగుతున్నాయి. ఇక్కడ ఏదైతే గిరిజన సంబంధించినటువంటి డప్పు ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? తుడుము అంటారా? తుడుము అంటారు. నేను కొడతారు మీరు? ఇది నేర్చుకుంటారు ప్రత్యేకంగా? చిన్నప్పటి నుండి అంటే తాతలు ముత్తాతల నుండి అలాగనే పిల్లలు కూడా నేర్చుకొని వాయిస్తాం. ఓకే. దింస ఏదైతే ఇది ఒక గిరిజనులు వేసినటువంటి దింస నృత్యం ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా వేస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే వీళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది వీళ్ళు కూడా ఆ దింస ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు. కోలాహలం ఏదైతే మనకు అందరూ కూడా తెలిసిందే. ఎంతో పిల్లలు చిన్న పెద్దలు కూడా ఈ కోలాహలంలో చిడతలో పెట్టుకుని చాలా చక్కగా వేస్తున్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అయితే ఈరోజు స్వాగతం పలికినటువంటి పరిస్థితి చూడ
చూడొచ్చు వీళ్ళు చిన్నలు అలాగే పెద్దలు కూడా ఈ యొక్క చిడతలో ఏదైతే కోలాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ ఎవరో తెలుసుకుందాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.